పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. మన ఆరాధన కోసము ఈ మధ్యన సహోదరుడు విద్యాన్ని వచ్చి ఆరాధన మెసేజ్ వల్ల మెసేజ్ ప్రభునామంలో మీకందరికీ వందనాలు. మన బలలో ప్రవేశించే ముందుగా పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని వచనాలు చదువుకొని బలలో ప్రవేశిస్తాం. రండి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. యవనం బట్టి ఎవడు నేను తృణీకరించనీయకము, కానీ మాటల్లోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసంలోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండము. మరో భాగం చదువుకున్నాం. రండి. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం కూడా అందరం దగ్గరగా చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము దగ్గరగా చదువుకున్నాం. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకునవలను, అలాగే చేసి ఆ రొట్టెని ఆ పాత్రను త్రాగవలను. ప్రభు సహాయం కొరకై ప్రార్థించుకుందాం. ఓకే. ప్రేమగల మా తండ్రి, పరలోకం దేవా, కృపా కనికరం దేవా, వందనములు స్తుతులు స్తోత్రములైన ఈ యొక్క మధ్యాహ్నం కాల సమయంలో ప్రసన్నిధిలో చేరి ప్రభా నిన్ను ఆరాధించడానికి బిడ్డలకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. తిరిగి ప్రభా సాదృశ్యమైన బల్ల రొట్టెల మీద ప్రవేశించుటకై ప్రభా చదువుకున్న లేఖన భాగం మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రభా అయోగ్యుని, ఎన్నిక లేని వాడిని, మట్టివాడిని, చెందగాని వాడిని తండ్రి ప్రభా మీరే మీ చిలువు చాటును మరుగుపరుచుకొని మీ బిడ్డలకు కావాల్సిన వర్తమాన పరలోకం నుంచి మీరే అందిస్తున్నామని సహాయం చేయమని ప్రార్థిస్తూ వస్తున్నాం. యోహాను సువార్త 12:49 ఇచ్చిన ప్రకారం ప్రభా మీ మాటలు మీరే నన్ను బోరగా వాడుకుంటున్నామని సహాయం చేస్తున్నామని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 12వ అధ్యాయము 49వ వచనము. గత దినాల్లో మీరు లేరు, అంకుల్ కూడా అందరికీ చెప్పమన్నాడు ఈ వాక్యం. నేను చదివిస్తాను అంతే, దీని గురించి చెప్పేది కాదు. అంకులు దానే అంకులు అప్పుడు లేరు, అందరూ రాలేదు. తర్వాత వాళ్ళకి చదివించండి, మీరు చెప్పండి అన్నాడు. ఒక చూసి చదివి యోహాను సువార్త 12వ అధ్యాయము 49వ వచనం చదవండి. ఏలయనగా నా అంతటా నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలను, ఏమి మాట్లాడవలను దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు. మీరు చదువుకోండి దీని భాగం. తర్వాత అంకుల్కి ఆ వాక్యం చాలా హత్తుకుందంట, చెప్తూ వచ్చాడు. అది అందరి దగ్గర చదివించండి అని చెప్పాడు. సరే, ఇప్పుడు మన భాగం చూస్తే తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూస్తే యవనమును బట్టి ఎవడు నేను తృణీకరింపనీయకము. ఇక్కడ చూస్తే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? యవనస్తుడైన తిమోతికి నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము. ఎలాగా కానీ ఏది చెప్పాడు అక్కడ? మాటల్లోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను. అంటే
నువ్వు ఎలా ఉండాలి అనేది పౌలు తిమోతికి రాస్తూ వచ్చాడు. ఇది అదేవిధంగా కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం చూడండి, చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం త్వరగా. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిల్చును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. అక్కడ చూస్తే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ వచ్చాడు. ఈ మాటలే అక్కడ చెప్తున్నాడు. ఇక్కడ చూస్తే యవనస్తుడైన తిమోతికి రాస్తున్నాడు. సహోదరి సహోదరుడా, యవన బిడ్డల గురించి అపోస్తలుడైన పౌలు రాస్తూ వస్తున్నాడు. ఎలా ఉన్నారు? మన యొక్క యవన బిడ్డల గురించి మనం చూస్తే మన బిడ్డలు ఎలా ఉన్నారు? మనం ఎక్కువగా ఆడపిల్లల గురించి శ్రద్ధ తీసుకుంటూ ఉంటాం. ఆడపిల్లల గురించి శ్రద్ధ ఎక్కువగా తీసుకుంటాం, కానీ మగపిల్లల్ని వదిలేస్తూ ఉంటాం. ఒకటి ఆలోచించండి, చెడిపోవడానికి కారణం మగపిల్లలే. ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి. పిల్లల్ని మనం చిన్నప్పటి నుంచే మనం జాగ్రత్తగా వాళ్ళని నడిపింపులకు తీసుకుని రాకపోతే సామెత ఉంది, మొక్క వంగనదే మౌనై వంగదు. అవునా? ఇక్కడ చూస్తే బాధ్యత తల్లిదండ్రులది ఉంది, సేవకుడిది ఉంది, బాధ్యత ఉంది, విశ్వాసులది కూడా ఉంది. యవనస్తులు చెడిపోవడానికి కారణం మొదట తల్లిదండ్రులది. వాళ్ళని పెంచే విషయంలో తల్లి ఏమనుకుంటుందంటే తండ్రి చూసుకుంటాను, మగపిల్లలు కదా వాళ్ళు చూసుకుంటారులే, తండ్రులు చూసుకుంటారు అనుకుంటారు. నిర్లక్ష్యమైన తండ్రి ఏం చేస్తాడు? చూస్తాడులే, చేసుకుంటాడులే అని. తర్వాత వాళ్ళని మనం ఎగ్జామ్స్ టైంలో, పరీక్ష టైంలో ఎంత శ్రద్ధగా ఎగ్జామ్స్ పంపిస్తాం, స్కూల్స్ పంపిస్తాం, కానీ మందిరానికి తీసుకొచ్చే విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? మీతో కూడా ఎందుకు తీసుకొని రావటం లేదు? ఎందుకు వదిలేసి ఇంటి దగ్గర వదిలేసి వస్తున్నారు? అంటే చదువుకోవాలంటే నీ కొడుకు బాగుపడాలంటే దేవుని నాకు చెప్తూ వచ్చాడు, దేవుని కృప కలగాలి. కృప అంటే అర్హత లేని వారికి అర్హత ఇచ్చేది. మనం ఆ అర్హతకి వెళ్ళాలంటే దేవుని కృప ఉండాలి. మనము మొదటగా తల్లిదండ్రుల వాళ్ళని నిర్లక్ష్య పెడుతూ ఉంటారు. రెండవదిగా చూస్తే సేవకుని విషయంలో గద్దించాలి, వాళ్ళని ఫస్ట్ ప్రేమించాలి. వాళ్ళని తీసుకునే విషయంలో సేవకులు చెప్పే అందులో మేము కాదు, బాధ్యతలుగా నేను చెప్తున్నా, బాధ్యతలుగా వాళ్ళని మేము ప్రేమించడం లేదు. వాళ్ళని ప్రేమగా మాట్లాడి వాళ్ళకి చెప్పాల్సిన విషయాలు చెప్పడం లేదు మేము. దానిలో మా తప్పు ఉంది. విశ్వాసులుగా వారి గురించి మీరు ప్రార్థన చేస్తున్నారా వారి గురించి? అంటే చెడిపోకి ఏం చేస్తారు? ప్రియ సహోదరి సహోదరుడు, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు, నువ్వు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. గత దినాల్లో మనం చూసుకుంటూ వచ్చే మాటల్లోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ ఈ విషయాలు 3 విషయాలు గత దినాల్లో మనం చూసుకుంటూ వచ్చాం. మాటలు అంటే మనం ఎలా మాట్లాడుతున్నాం, నేను ఎక్కువగా వాటి గురించి చెప్పను. మన ఈరోజు టాపిక్ అంతా విశ్వాసం గురించి ఈరోజు టాపిక్ కాబట్టి మాటల గురించి కొంచెం ఊరికే చెప్తాను. ఎలా మన ప్రవర్తన ఎలా, మన మాటలు ఎలా ఉన్నాయి, ఎలా మాట్లాడుతున్నాం, మాటలు ఏ విధంగా నాలుక ద్వారా మాట్లాడుతున్నాం. నాలుక 2 పనులు చేస్తుంది. ఒకటి రుచిని చూస్తుంది, రెండోది మాట్లాడుతుంది. నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంటారు, ఉన్నాయి కదా సామెతలు అని అంటది. ఈ మాటల ద్వారా ఎంతోమందిని బాధ పెట్టిన వారంగా ఉంటాం. ఎంతోమందిని మన మాటల ద్వారా ఇబ్బంది పెట్టిన వారంగా ఉంటాం. మన మాటల ద్వారా అనేక మంది నొచ్చుకున్న వారుగా ఉంటున్నారు. మన మాటల ద్వారా అనేక మంది ఇబ్బంది పడిన వారుగా ఉంటున్నారు. నా మాటల ద్వారా మన మాటలు ఎలా ఉన్నాయి? చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక దెబ్బ కొట్టినా ఓర్చుకుంటారు, కానీ మాట మాట్లాడితే అది ఎప్పటికీ మనసులోనే ఉండిపోతుంది, అలానే నాటుకొని పోతుంది. ఆ మాటను మళ్ళీ దాన్ని గుర్తు చేసుకుంటాం, అది గుర్తొస్తూ ఉంటుంది. కానీ మాటల ద్వారా నా మాటల ద్వారా, నీ మాటల ద్వారా ఎంతమందిని ఇబ్బంది పెడుతూ వచ్చాం. ఒకసారి ఆలోచించుకో. అలా నువ్వు నీ మాటల ద్వారా ఎంతమంది బాధపడుతూ ఉన్నారు. మన మాటలు ఎలా ఉండాలంటే మృదువుగా ఉండాలి, తక్కువగా ఉండాలి, చాలా తక్కువగా ఉండాలి. ఏది మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. ఎక్కువ మాట్లాడితే అవి ఉన్నాయి కదా, విస్తారమైన మాటలు దోషముండక మానదు. అవునా?
విస్తారం పని పాట లేనప్పుడు ఏం చేస్తుంటాం? మాట్లాడుతూ ఉంటాం. వాటిలో దోషం ఉండక మానదు. మాటల్లో మనం ఎలా ఉన్నాం చూసుకో. రెండవదిగా చూస్తే ప్రవర్తన. మన ప్రవర్తన ఎలా ఉంది? బిహేవియర్. మనం స్కూల్కి వెళ్తే స్కూల్లో టీచర్స్ వాళ్ళకి స్టూడెంట్స్కి ఏమిస్తారు? సర్టిఫికెట్స్, కంటెంట్స్ సర్టిఫికెట్. అవునా? అంటే ఈ పిల్లోడు గుడ్, ఈ అబ్బాయి గుడ్ అని సర్టిఫికేట్ ఇస్తాడు. మనం కూడా ఈ లోకంలో మన గురించి ఎలా ఉన్నారు? కొంతమంది చెప్తుండారు, యేసుప్రభు అంటే మాకు ఇష్టమేనయ్యా, ఈ క్రైస్తవులు అంటే మాకు ఇష్టం లేదు అని. ఎందుకు? యేసుప్రభు అంటే మాకు ఇష్టమే, కానీ వీళ్ళంటే మాకు ఇష్టం లేదు. మన ప్రవర్తన ఎలా ఉంది? మన ప్రవర్తన మనం చెప్పుకోవటం కాదు, మన గురించి మనం చెప్పటం కాదు, ఇతరులు చెప్పాలి. ఈ సహోదరుడు, ఈ సహోదరి చాలా మంచి వ్యక్తులు, చాలా ప్రేమ కలిగిన వారు అనేది చెప్పాలి. మూడవదిగా చూస్తే ప్రేమ. ప్రేమగల రక్షకుడు, ప్రేమగల దేవుడు మిమ్మల్ని నన్ను ప్రేమిస్తూ వచ్చాడు. ఇంకా పాట పాడుకుంటూ వచ్చాడు. ఆ ప్రేమగల దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఇక్కడ కూర్చొని పెడుతూ వచ్చాడు. ఆయనే లేకపోతే మనం లేము. ఆయన ప్రేమ మనం రుచించాము. ఆ ప్రేమను మనం ఇతరులకి పంచేవానుగా ఉన్నాము. ద్వేషించకూడదు. నువ్వు ప్రేమించకపోయినా పర్లేదు, ద్వేషించకూడదు. నీ ప్రేమ ఎలా ప్రేమిస్తున్నావు? ఒకటి మాటలు, నీ మాటలు ఎలా ఉన్నాయి? రెండవదిగా నీ ప్రవర్తన, మూడవదిగా నీ మాటలు ఎలా ఉన్నాయి? జాగ్రత్తగా. ఎందుకంటే దేవుని ఎరిగిన వారు, దేవుని బిడ్డలుగా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూస్తే మనం నాలుగవదిగా విశ్వాసము. విశ్వాసం అంటే ఏంటి? చెప్పాలి, పెద్దగా చెప్పాలి. నమ్మకం వేరు, విశ్వాసం వేరు. విశ్వాసం అంటే ఇంకా చెప్పాలి. విశ్వాసం అంటే నమ్మకం వేరు, విశ్వాసం వేరు. చెప్తా దానికి కూడా. విశ్వాసం అంటే పూర్తిగా ఆధారపడటం. ఇక్కడ విశ్వాసం అంటే ఎవరు గుర్తొస్తారు మనకు? అబ్రహాం. వెరీ గుడ్. మనకు విశ్వాస తండ్రి. అవునా? ఆయన మనకు గుర్తొస్తాడు. సరే, విశ్వాసం అంటే చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చదవండి. నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి రుజువులై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొంది. ఫస్ట్ వచ్చింది. విశ్వాసం అంటే దేనికోసం అయితే మనం ఆశగా ఎదురు చూస్తామో అది పొందుతాం అనే నమ్మకం. రెండోది, కంటికి కనిపించినది ప్రత్యక్షం అవుతుందని నమ్మాలి. మనం అనుకుంటాం. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు రెండవ రాకడ సమీపిస్తారు. నమ్ముతున్నామా? విశ్వసిస్తున్నామా? ఇక్కడ చూస్తాం విశ్వాసము, నమ్మకం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. నమ్మకము, విశ్వాసం అంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడటం. విశ్వాసం అంటే పూర్తిగా ఆధారపడటం. ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక నది దాటాలంటే తాడు వేసుకున్నాడు. అవతలకి దాటాలని ఆ తాడు మీద నడుచుకుంటా పోయేటప్పుడు ఆ చుట్టూ జనాలు ఉన్నారు. అతని పేరు ఏదో పేరు అనుకున్నాం, యోహాను అనుకున్నాం. అతను ఆ తాడు పైన నడుస్తూ పోతుంటే అందరూ జేజేలు కొడుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు. నడుస్తూ పోతుండే తాడు మీద నడవటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎక్కడం జారినా పడిపోతాం. నడుచుకుంటూ అవతలకి వెళ్ళిపోయాడు, దాటేసినప్పుడు వారందరూ కూడా చప్పట్లతో జేజేలు కొట్టారు. ఇప్పుడు ఆ యోహాను ఏమన్నా అంటే, నేను తిరిగి అవతలకి వెళ్తానా అని అన్నాడు. వాళ్ళు ఏమన్నారు? నడిచి వచ్చాడు కదా, వెళ్తారంటే మీరేమంటారు చెప్పండి పెద్దగా. వెళ్తారు, ఓకే, నేను కూడా నమ్ముతాను, వెళ్తారు, మీరు వెళ్తారు, అవతలకి వెళ్తారు అన్నారు. సరే,
మళ్ళీ ఏమన్నా అంటే యోహాను, సరే నేను వెళ్తాను, మీలో ఒకరిని నా భుజాల మీద ఎక్కించుకొని వెళ్ళగలనా అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, వెళ్తారు అన్నారు. సరే మళ్ళీ ఏమన్నాడంటే, అయితే మీలో ఒకరు వచ్చి నా భుజాల మీద ఎక్కండి అన్నారు. సైలెన్స్, ఎవరు మాట్లాడలేదు. నడిచి వస్తానంటే నమ్మారు, తిరిగి వెళ్తానంటే నమ్మారు, భుజాల మీద ఎక్కించుకుంటానంటే నమ్మారు. కానీ ఎవరైనా మీలో వచ్చి ఎక్కమంటే నమ్మలేకపోయారు. ఎందుకు? నా దగ్గరికి వచ్చేటప్పటికి విశ్వాసం భయం ఇచ్చింది. అర్థమైందా? చదవండి, హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తనకు ఎదుగు వారికి ఫలము దయచేయవాడని నమ్మవాలని కదా. ఏం చేయాలి? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యము. నమ్మాలి, ప్రభు విశ్వాసం ఉంచాలి. అబ్రహాం జీవితం చూస్తే, అబ్రహాం జీవితం ఎలాంటి చూడండి. యెహోషువ రాసిన పత్రిక, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం. 24:2 చదవండి. యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరాహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించింది. ఓకే, చాలు. వీళ్ళు ఎలాంటి వారు? అబ్రహాము కుటుంబీకులు ఎలాంటి వారు? విగ్రహారాధికులు. మొదటిగా వారు విగ్రహారాధికులు, విగ్రహాల్ని ఆరాధించేవాళ్ళు, పూజించేవాళ్ళు. మనం కూడా ఒకప్పుడు దేవుని ఎరకముందు విగ్రహాలను ఆరాధించేవాళ్ళని, పూజించేవాళ్ళని. వాళ్ళు, నేను చదువుతో చెప్తాను. అబ్రహాము ఒక కుటుంబీకులు ఎక్కడున్నారు? ఏ ఊరది? యూఫ్రటీస్ నది మధ్యలో, 2 నదుల మధ్యలో ఉంటారు వాళ్ళు. అది వాళ్ళ పేరు కూడా, ఊరి పేరు ఊరు. ఏదది? ఊరు. దాన్నే కల్దీల దేశం అంటారు, మెస్పుటోమియా అంటారు. ఇప్పుడైతే ఇరాకు ఎక్కడున్నది? ఇరాక్లో ఉంది. అది దాన్నే కల్దీల దేశము, మెస్పుటోమియా, దాన్నే ఊరు అంటారు. అది 2 నదుల మధ్యన ఉంటుంది. అది సస్యశ్యామలమైన, ఎందుకంటే నదులు ఉన్నాయంటే పంటలు బాగానే పండుతాయి. వ్యవసాయం చేస్తూ వారి కుటుంబీకులు విగ్రహాలు పూజిస్తూ వచ్చారు. ఎలాంటి విగ్రహాలు తెలుసా? దేన్ని పూజిస్తూ వచ్చారు వాళ్ళు? విగ్రహాలు తయారు చేసేవాళ్ళు. విగ్రహాలు పూజిస్తూ దాన్ని తయారు చేస్తూ వచ్చారు. బొమ్మల్ని మనం చూస్తాం కదా, వినాయక చవితి నాడు బొమ్మలు చేస్తారు. వాటిని అనేక రకాలుగా తయారు చేస్తూ ఉంటారు. ఆ బొమ్మలు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. ఇక్కడ కూడా అబ్రహాం కుటుంబము విగ్రహం తయారు చేస్తుంది. ఎలాంటివంటే ఆ బొమ్మ చంద్రుడు తెలుసు కదా, ఆ బొమ్మని, ఆ యొక్క చంద్రుని బొమ్మలుగా చేసి ఆ బొమ్మల్ని అమ్మేవారు. ఎన్ని రకాలుగా చేసేవాళ్ళు అంటే, ఒకటి పేర్లు మళ్ళీ చెప్తాను, గుర్తులేదు. 11 రకాల బొమ్మలు చేసేవాళ్ళు. ఇందాక చెప్పాను కదా మీకు, అనేక రకాలుగా లోకంలోనే తయారు చేస్తుంటే, అప్పుడు ఆ యొక్క చందమామని బొమ్మగా తయారు చేసి 11 రకాలుగా చేసేవాళ్ళు. ఎన్ని రకాలు? 11 రకాలుగా బొమ్మలుగా చేసి అలా చేస్తూ ఉన్నవాడు. ఆ చేస్తూ విగ్రహారాధనలో జీవిస్తున్న అబ్రహాంను దేవుడు పిలుస్తూ వచ్చాడు. చూడండి, దేవుడు పిలుస్తాడు. చూడండి, అబ్రహాం 11వ అధ్యాయము, ఏప్రిల్ 11:28. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చదవండి. అబ్రహాము పిలువబడినప్పుడు తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను.
అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరి ఎక్కడికి వెళ్ళవనో అది ఎవరికి ఎరుగక బయలు వెళ్ళెను. ఎరగలేదు. దేవుడు పిలిచాడు. అబ్రహాం ఏం చేసావంటే ఆ యొక్క విగ్రహాలు అమ్ముకునే కుటుంబం నుంచి దేవుడు పిలుస్తూ వచ్చాడు. పిలుపుకు లోబడ్డాడు. కానీ ఎక్కడికి వెళ్ళాలి తెలియదు, ఎక్కడికి పోవాలో చెప్పలేదు. కానీ పిలుపుకు లోబడ్డాడు. మనం లోబడుతున్నామా? మనం పిలిచినా కూడా పలకం, పిలిచినా కూడా పలకం. రాత్రి అంకుల్ అదే నన్ను పిలిచినట్టున్నాడు, పిలిచినా లేదో నాకు తెలియలే. నాకు మళ్ళీ ఇంటికి పోయే ఆలోచించిన, పిలిచినారా పిలవలేదా, నన్ను చెయ్యట్టన్నాడు, నాకు అర్థం కాల. నన్ను పిలిచాడా ఏంటి అర్థం కాల. సరే ఇంటికి వెళ్ళా, మళ్ళీ అంకుల్ పిలిచాడా లేదా డౌట్. నేను చూసింటే కరెక్ట్గా చూడాల, చెయ్యనేదో నేనేదో చూస్తున్నాను. పిలుపుకి లోబల్లా. పిలుపుకి అబ్రహాం లోబడ్డాడు, నేను లోబల్లా. నువ్వు లోబడుతున్నావా? లోబడితే నీ జీవితం ఆశీర్వాదం. ఇక్కడ అబ్రహాము పిలువబడ్డాడు. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలప్పుడు పిలువబడ్డాడు అబ్రహాము? ఎవరైనా గుర్తుందా? 70 సంవత్సరాలకి దేవుడు పిలిచాడు. 70 సంవత్సరాలకి దేవుడు పిలిచాడు, అంతేనా? 70 చరిత్ర అంటే ఇంక నేను నిఘంటువులు చదవలేదు. ఇక్కడ చూస్తే బైబిల్లో చూస్తే 70 సంవత్సరాలప్పుడు దేవుడు పిలిచాడు. ఆ పిలుపుకి లోబడి అబ్రహాము బయలుదేరేటప్పుడు ఏం చేస్తూ వచ్చంటే, మీరు చదువుకోవాలంటే అబ్రహాం జీవితము 14 అధ్యాయాల్లో స్పష్టంగా రాయబడి ఉంది. ఆదికాండము 12వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం దాకా మీరు చదువుకోండి. అక్కడ ఆయన ప్రయాణము, ఆయన చేసినటువంటి కూడా మీకు అర్థమవుతుంది. 12వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు చూస్తే ఆయన యొక్క ప్రయాణం ఉంటుంది, విశ్వాసంలో ప్రయాణం. 14వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు ఆయన యొక్క విశ్వాసంలో పోరాటం ఉంటుంది. 16వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు విశ్వాసంలో విశ్రాంతి ఉంటుంది. చదవండి మీరు. తర్వాత 18వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు విశ్వాసంలో పని, విశ్వాసం ద్వారా పనిచేస్తూ వచ్చాడు. తిరిగి 22వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు విశ్వాసంలో ప్రతిష్టత. ఆ యొక్క ప్రారంభం నుంచి ప్రతిష్టకి వెళ్ళిపోయాడు. ఎన్ని సంవత్సరాలు పట్టింది? నేను అనుకుంటా దేవుడికి లోబడ్డాడు 70 సంవత్సరాలప్పుడే. లోబడిపోయినప్పటికీ ఇస్సాకు అనే కుమారుని ఎందుకు ఇవ్వలేదు? మధ్యలో ఎన్ని జరిగినాయి చెప్తా ఒకటి కూడా. చూస్తే 99 సంవత్సరాలప్పుడు దేవుడు అబ్రహాంతో పిలిచిస్తున్నాడు, కుమారుని ఇస్తాను. అన్ని సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేస్తూ వచ్చాడు? అన్ని సంవత్సరాలు ఎందుకు అబ్రహాంని దేవుడు అంటే పిలువబడ్డాడు కదా, లోబడ్డాడు కదా, ఎందుకని చూద్దాం రండి. ఆదికాండము 12వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. ఆదికాండము 12వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదవండి అమ్మా. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల ఎద్దు నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళము. నిన్ను గొప్పగా జనముగా చేసేదను, నీవు ఆశీర్వాదంగా నుండువు, నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా నుండువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని చెప్పించదును, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వించబడుదునని అబ్రహాంతో అనగా. ఏమన్నాడు? మొదటిగా ఏం చెప్పాడు? యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల ఎద్దు నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు
వెళ్ళము. మొదటిగా చూస్తే ఇక్కడ అబ్రాహామును పిలిచాడు, పిలుపుకు లోబడ్డాడు, బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు. బయలుదేరమన్నప్పుడు బయలుదేరాడు. పోయి ఏం చేస్తూ వచ్చాడు? దేవుడు చెప్తూ వస్తున్నాడు. ఏమని? నీ దేశాన్ని, నీ తండ్రి ఇంటిని, ఇంకా నీ బంధువుల్ని వదిలేసి వస్తే నిన్ను ఆశీర్వదిస్తానని. ఈయనేం చేస్తూ వచ్చాడంటే తండ్రికి ఈ విషయం దేవుడు అబ్రాహాం చెప్పినప్పుడు అబ్రాహాం పోయి తండ్రితో, తండ్రి ఈతో కూడా నాకు దేవుడు కనిపించాడా? ఏ దేవుడు? 11 మంది ఉన్నారు కదా, ఆ దేవుళ్ళు ఏ దేవుడు అని అడిగినప్పుడు ఆయన ఓరు కాదు, ఈయన ఏరే అయినా, ఈయన కొత్త అయినా నాకు కనిపించి ఈ విధంగా వేరే దేశానికి వెళ్ళమంటున్నాడు, నన్ను అక్కడికి రమ్మంటున్నాడు, పొమ్మంటున్నాడు, ఆశీర్వదిస్తామంటున్నాడు, దీవిస్తామంటున్నాడు, నన్ను గొప్ప జనంగా చేస్తానంటున్నాడు అని అన్నప్పుడు తండ్రి ఏమన్నా అంటే, అవునా, అట్లా సరే అయితే బయలుదేరదాం అన్నాడు. ఈ చెప్పింది ఏం చెప్పాడు? ఎవరిని బయలుదేరమన్నాడు? నీ దేశం వదిలి, నీ తండ్రి ఇంటిని, బంధువులు వదిలి నిన్ను అబ్రహాంని వెళ్ళమంటే ఈయనేం చేస్తూ వచ్చాడంటే తండ్రికి చెప్తూ వచ్చాడు. చదవండి, ఆదికాండము 11వ అధ్యాయము 31వ వచనం. ఏం చేస్తారు? ఇంకొక వచ్చింది అపోస్తల కార్యము 7వ అధ్యాయము, అపోస్తల కార్యము 7వ అధ్యాయము 2, 3, 4. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 2, 3, 4. అందుకు స్టెఫెను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురమునటప్పుడు మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును, నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశముకు రమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడి నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకుని వచ్చాను. ఇక్కడ చూస్తే బయలుదేరారు. తండ్రి, భార్య, తమ్ముడు ముగ్గురు బయలుదేరి ఇప్పుడు సంఘమును నడిపించేది సేవకుడు, అంతేనా? ఇంటిని నడిపించేది యజమాని. ఇక్కడ చూస్తే ఇప్పుడు అబ్రాహాము యజమాని అవుతాడా? తన తండ్రి తెరాహు యజమాని అవుతాడా? తెరాహే కదా. ఎందుకంటే ఇప్పుడు అబ్రాహాం కూడా తెరాహు మాట వినాలి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? కానానికి వెళ్ళాలి. కల్దీయా దేశం నుండి ఊరు అక్కడి నుంచి బయలుదేరి కానానికి వెళ్ళాలి. ఈ యొక్క ఊరు నుంచి కానాను ఇంచుమించు అక్కడ చెప్పిన ప్రకారం 70-80 కిలోమీటర్లు. కానీ అక్కడి నుంచి ఏం చేస్తూ వచ్చాడు? ఈ యొక్క ఊరు నుంచి హారానికి వెళ్ళాడు. వెళ్ళమన్నది ఎక్కడికి? కానానుకు. హారానికి ఎందుకు వెళ్ళాడు? వెళ్ళాల్సి వచ్చిందంటే అబ్రాహాము తన తండ్రిని తోడుకొని పోయాడు. ఎందుకంటే గౌరవించేదంటే తల్లిదండ్రులు గౌరవించాలి, కానీ మొదటిగా దేవుణ్ణి గౌరవించాలి, దేవుడి మాటకి లోబడాలి, దేవునికి విధేయత చూపాలి. తర్వాత తల్లిదండ్రులు ప్రేమించటం లేదు, ప్రేమించాలి, కానీ మొదట స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. అబ్రాహాము దేవుని మాట విన్నాడు, లోపడ్డాడు, కానీ 25%, సగం కూడా వినలేదు. విన్నాడు కానీ పూర్తిగా విధేయత చూపలేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరున్నారు? ఆయనకి తండ్రి ఉన్నాడు,
భార్య ఉంది, తమ్ముడు ఉన్నాడు. ఇక్కడ తండ్రి మాటకి గౌరవిస్తూ వచ్చాడు. తండ్రి మాటకి గౌరవిస్తూ తండ్రికి వింటూ ఆయన బయలుదేరి హారాన్లో ఉన్నాడు. అప్పుడు దాకా అబ్రహాంతో దేవుడు ప్రత్యక్షం అవ్వలేదు, మాట్లాడలేదు. ఎప్పుడు మాట్లాడాడంటే అబ్రహాం చనిపోయాడు. తెరాహు చనిపోయాడు. చనిపోయిన తర్వాత, తన తండ్రి చనిపోయిన తర్వాత అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మాట్లాడి చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము 5వ వచనం. పదమూడవ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళండి. ఇక్కడ చూస్తే తండ్రి తెరాహు చనిపోయాడు, అయిపోయింది కదా అనుకున్నాడు. తర్వాత తన తమ్ముడు అంటే మమకారం ఉంటుంది, అన్నదమ్ములు అంటే రక్త సంబంధంలో ఉంటుంది. కానీ ఆ యొక్క తమ్ముడిని వదిలిపెట్టలేకపోయాడు. తమ్ముడిని భార్యని తీసుకొని మళ్ళీ కానానికి బయలుదేరాడు. ఇక్కడ మనం చూస్తే అప్పుడు కూడా దేవుడి మాట వినలేదు. విన్నాడు, బయలుదేరుతున్నాడు. వాళ్ళు కూడా తోడు తీసుకొని పోతున్నాడు. తోడు తీసుకొని పోతూ ఉంటే లోతుకి అబ్రహాంకి ఎక్కడ గొడవలు లేదు. కానీ ఎక్కడ జరిగిన గొడవలు? అబ్రహాము పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు వైరం వస్తూ ఉన్నది, గొడవలు జరుగుతూ ఉన్నది, వాళ్ళకి యుద్ధం జరుగుతూ ఉంది, కొట్లాడుకుంటున్నారు. వాళ్ళకి ఆ పశువుల కాపర్లు, వీళ్ళ పశువుల కాపర్లు. ఎందుకు వదిలేసి వచ్చింటే ఇది ఉండదు కదా. మొదల్లో తోడుకొచ్చినప్పుడు అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళకి వీళ్ళకి గొడవలు. అప్పుడు అబ్రహాము చెప్తూ వచ్చాడు, ఈ గొడవలు మనకెందుకు, మరే నీకేది కావాలో తీసుకో, నీకు ఎటు పోతావు నువ్వు వెళ్ళు, నీ దారి నువ్వు చూసుకో, నీ దారి నేను చూసుకుంటా అని అన్నాడు. సరే, అక్కడ చూస్తే లోతు తన పశువులు కాపాడు తనకున్న సంస్థ సావదాస్తిని తీసుకొని బయలుదేరి ఆయన సొదొమకు వెళ్ళిపోయాడు. కింద బయలుదేరాడు, కానానికి వచ్చాడు. అయిపోయింది. ఇక్కడిది అయిపోయింది అనుకుంటే పొరపాటు. తర్వాత ఇంకెవరున్నారు? ఆదికాండము 16వ అధ్యాయము 16వ అధ్యాయము 1వ వచనం. అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి ఉండేది. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనలేదు. 1వ వచనం చాలు. అబ్రాము భార్య అయిన శారాయి అతని పిల్లలు కనలేదని ఆమెను హాగరు అనే ఐగుప్తురాలను దాసిగా ఉండమని. ఇక్కడ చూస్తే ఒత్తిడి వల్ల, భార్య ఒత్తిడి వల్ల ఆయన కొంత నష్టపోతూ వచ్చాడు. మొదటిగా తండ్రిని ప్రేమించాడు, రెండవదిగా కుమారుని మమకారం వదలలేకపోయాడు, మూడవదిగా తన భార్య ఒత్తిడి. కుటుంబంలో భార్య పెత్తనం ఉంటుంది, భర్త పెత్తనం ఉంటుంది. ఎవరు మీ కుటుంబంలో భార్య పెత్తనం ఉంటుందా, భర్త పెత్తనం ఉంటుందా? భర్తలు అమాయకులు. కూర్చోంటే కూర్చోవాలి, లేయంటే లేయండి, నేను కూడా అంతేనా? అంతే. ఎవరైనా భార్య మాట వినాల్సిందే, లేకుంటే ఫుడ్ పెట్టడం. రా నీ సంగతి చెప్తా, నీ సంగతి చెప్తారా అంటారు. అవునా? ఇక్కడ చూస్తే భార్య మాట చదవదాటకుండా ఆ ఒత్తిడికి లోబడ్డాడు, నష్టపరుస్తూ వస్తున్నాడు. తనకు ఆ కాలంలో పిల్లలు లేరంటే ఏం చేసేవాళ్ళు అంటే, మనం ఇప్పుడైతే ఏం చేస్తాం, మనం ఎవరైనా దత్తత తెచ్చుకొని వాళ్ళని చాపుకొని మనం వాళ్ళని పెంచుకుంటూ ఉంటాం. కానీ ఆ దినాల్లో అలా చేసేవాళ్ళు కాదంట. ఎందుకంటే తన రక్తం ద్వారా పుట్టిన వారే తనకి కుమారులు అనబడాలని అప్పుడప్పుడు ఉండేది. అందుని బట్టి ఏం చేస్తారంటే, ఆగరు తన దాసి అయిన ఆగరును తీసుకొచ్చి అబ్రహాం దగ్గర చూస్తూ వచ్చినప్పుడు, అప్పుడు ఆగర్కు కుమారుడు పుడుతూ వచ్చాడు. అతనే
ఇస్మాయిల్. ఇక్కడ చూస్తే అబ్రాహాము ఎవరికి తండ్రి? వినబట్టలే. విశ్వాసంలో తండ్రి. ఇప్పుడు ముగ్గురికి తండ్రి ఈయన ఎవరు? క్రైస్తవులకి, ఆ, ముస్లింలకి, ఆ, యూదులకి. ముగ్గురికి తండ్రి. అర్థమైందా? యూదులు అంటే ఇస్సాకు, యాగోబు, ఈ సంతానం అంతా కూడా యూదులు. రెండవదిగా చూస్తే ఇస్మాయిల్, వీళ్ళకి తండ్రి ముస్లింలు. ఇజ్రాయేల్కి మనకు తండ్రి, విశ్వాసులకు తండ్రి. అందరిని బట్టి ముగ్గురికి తండ్రి ఈయన. ఇక్కడ చూస్తే ఆ యొక్క కుమారుడు జన్మించాడు. తర్వాత వాళ్ళకిద్దరికి, ఆమెకి నచ్చలేదు, ఎవరికి? సారాయికి. తర్వాత ఆమెను పంపిస్తూ వచ్చింది, తరిమేస్తూ వచ్చింది. ఇంకా నాలుగోదిగా చూస్తే ఆదికాండము 17వ అధ్యాయం మొదటి వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాను అని అయిపోయినాయి. ముగ్గురు పోయినారు. ఆగరు పోయింది, కుమారుడు పోయినాడు, తర్వాత తమ్ముడు పోయినాడు, తండ్రి పోయినాడు. ఇప్పుడు మళ్ళీ ప్రత్యక్షమైన దేవుడు ఎవరికి? అబ్రాహాం. ఇప్పుడు రా, నీ కుమారుని ఇస్తాను, నీ కుమారుని ఇస్తానని చెప్పి ఇస్సాకును ఇస్తూ వచ్చాడు. ఇస్సాకుని ఇస్తూ వచ్చేటప్పుడు ఇస్సాకు జన్మిస్తే ఇక్కడ చూస్తే మనం అబ్రాహాము మొదటి వచనంలో 12వ అధ్యాయం మొదటి, యెహోవా నీవు లేచి దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంకి వెళ్ళము, అక్కడ దాకా వెళ్ళమన్నాడు. మొదటిగా చూస్తే దేశాన్ని వదిలిపెట్టమన్నాడు. దేశాన్ని వదిలిపెట్టాడు. ఎందుకు వదిలిపెట్టమన్నాడు దేశాన్ని? అక్కడ ఏముంది? విగ్రహారాధన ఉంది. మనం కూడా ఒకప్పుడు లోకంలో, పాపంలో, శాపంలో, అంధకార సంబంధమైన జీవితంలో విగ్రహారాధులుగా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు దాన్ని వదిలిపెట్టి రమ్మన్నాడు, పిలిచాడు, నిన్ను నన్ను పిలిచాడు. ఇక్కడ కూడా అబ్రహాం కూడా దేశాన్ని వదిలిపెట్టమన్నాడు. అక్కడ విగ్రహాలు ఉన్నాయి, వాటిని పూజించుకున్నావు, నువ్వు లేచిరా. చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 24. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం చదవండి. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి తిరిగి దాసుడుగా ఉండనేరడు. ఇక్కడ చూస్తే ఎవడును ఇద్దరికి దాసులై ఉండలేదు. ఇప్పుడు అదే చెప్తున్నాడు ఇక్కడ, మనకు కూడా చెప్తున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సిరికిని దేవునికి దాసులే ఉండలేదు. ఒకటే, నీకు అది కావాలా, ఇది కావాలా. ఇది కావాలంటే ఆశీర్వాదాలు ఉంటాయి, అది కావాలంటే నరకం. ఏది కావాలి? ఇంకా చూడండి, యాకోబు రాసిన పత్రిక 4:4. యాకోబు రాసిన పత్రిక 4:4 చదవండి. యాకోబు పత్రిక ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయబోరునో వాడు దేవునికి శత్రువు. ఇక్కడ చూస్తే ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరమది. అందుకని ఆ దేశం నుంచి విడిచిపెట్టి అబ్రహాం రమ్మన్నాడు. ఎందుకు రమ్మన్నాడంటే, నువ్వు ఆశీర్వదించాలంటే దేవుడు ఆశీర్వదించాలంటే సపరేషన్ ఉన్నాడు, వేర్పరచబడాలి. వేర్పరచబడితేనే ఆశీర్వాదాలు ఉంటాయి. ఇక్కడ మొదటిగా చూస్తే అబ్రహాంని ఆ దేశంలో వదిలిపెట్టమన్నాడు. ఇంకా చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు,
నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు. ఉమ్. అవి లోక సంబంధమైనవే. ఇంకా 17. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ ఉమ్. దేవుని చిత్తము జరిగించి వాడు నిరంతరము నిలిచును. చాలు. చూసారా, లోకంలో ఉన్నదంటే శాశ్వతం కాదు అని అనుకోవచ్చు. ఈ లోకంలో ఇందాక అన్న చెప్పాడు కదా, ఆడియో కారు, అది ఉన్నదే బాగుంది లేవట్ బిల్డింగ్, ఇవన్నీ కావాలి కదా మనకు. శాశ్వతమా? ఇవన్నీ శాశ్వతమా? లేదు, అశాశ్వతమైనది. ఇక్కడ శాశ్వతం ఏది అంటే దేవుని చిత్తమును జరిగించేవాడే నిరంతరము నిలుచును. దేవుని చిత్తాన్ని జరిగించాలి. అందుకని అబ్రహామును దేశం నుండి వదిలి రమ్మన్నాడు. రెండోదిగా చూడండి, ఇంకేం వదలమన్నాడు అక్కడ? నీ బంధువుల యొద్ద నుండి రమ్మన్నాడు. బంధువుల నుంచి వదిలి రమ్మన్నాడు. దేశం నుంచి వదిలేశాడు. బంధుత్వం వదిలిపెడతాం మనం, బంధువులు వదిలిపెడతామా? ఎంతో కష్టం. రాత్రి సాక్ష్యం చెప్తుంది, అయ్యా చీరాల నుంచి మా అమ్మ మాటిని మా నాన్న వచ్చేసాడు. మా నాన్న వాళ్ళంతా బంధువులంతా కూడా అక్కడ ఉన్నారు, చుట్టూరికి అంతా అక్కడ ఉంది, వాళ్ళందరినీ వదిలేసి మా అమ్మ మాటిని ఇక్కడికి వచ్చేసాడు అయ్యా అని ఆ సాక్ష్యం చెప్పింది రాత్రి అక్క. ఎంత గొప్ప త్యాగం అది! ఎందుకంటే బంధువులు వదిలిపెట్టుకోలేము, రక్త సంబంధం వదలలేము. అర్థమైందా? కానీ దేవుడి కంటే కూడా అవి గొప్ప కాదు. మొదటగా దేవుడు నీ గొప్ప. బంధువుల నుంచి కూడా వేడుకోమన్నాడు. మూడోదిగా చూస్తే నీ తండ్రి ఇంటి నుండి కూడా, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంకి వెళ్ళము. తండ్రి ఇంటిని కూడా వదులుకోమన్నాడు. తండ్రి అంటే వదులుతాం మనం. కుమారుని ఎంతగా నాకు ప్రేమిస్తాము. చిన్న దెబ్బ తగిలితేనే మనం తట్టుకోలేదు, ఓర్చుకోలేదు. కానీ అబ్రహాము తన తండ్రిని వదిలిపెట్టి రమ్మనుకున్నాడు. దేవుడు ఎంత ప్రేమను, తండ్రి కుమారు యొక్క ప్రేమ ఎంత ఉంటుందంటే ఎంతో బాధ. అందులో అప్పుడప్పుడు సాక్ష్యం చెప్తూ ఉంటాడు, వింటుంటాం కదా. తన కుమారుడు చనిపోయినప్పుడు దేవుణ్ణి కూడా లెక్క చేయకుండా కొన్ని దినాలు అలా ఉంటూ వచ్చాడంట. తర్వాత మళ్ళీ తెలుసుకున్నాడు. ఎందుకంటే ఆ ప్రేమ అలాంటిది, ఆ ప్రేమ అలాంటిది. కానీ ఇక్కడ దేవుడు కంటే అది గొప్ప కాదు, మళ్ళీ తెలుసుకున్నాడు. నిజం. ఎందుకంటే మొదట దేవుడు తండ్రిని వదిలి రమ్మన్నాడు. చదవండి, లూకాసు వార్త 14:26. లూకాసు వార్త 14:26 వచనం. ప్రభు జన సమూహంలో ఆయనతో కూడా వెళుతున్నప్పుడు ఆయన వారి చెట్టు తిరిగి, ఎవడైనా నా ఎదురుకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా దేశించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. తన తండ్రినైనాను, తల్లినైనాను, పిల్లలైనా, తన ప్రాణాన్నైనా కూడా దాన్ని వదిలిపెట్టకపోతే, ద్వేషించుకుంటే నాకు ఏం కాడు? శిష్యుడు కాదు. మనం ఆయన శిష్యులం కావాలంటే ఇవన్నీ వదిలిపెట్టాలి. వదిలిపెట్టలేము, కానీ వదిలిపెట్టాలి. అప్పుడే నీకు ఆశీర్వాదాలు, అప్పుడే నీకు దీవెనలు, అప్పుడే నీకు అన్యం ఉంటాయి. రెండోదిగా చూడండి, నిర్గమాకాండము 20:12 వచనం. నిర్గమాకాండము ఏం చేయాలా? నీ తండ్రిని మళ్ళీ చదవమ్మా. సన్మానించాలి, నువ్వు ఆశీర్వదించాలి, సన్మానించాలి, కానీ వారే నీకు మొదట ఉండకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని, తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదు.
ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. చాలు. ఇది తల్లిని తండ్రిని ప్రేమించాలి. కానీ మనకేం చెప్తున్నాడు? మొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి. అందుకని అబ్రహాంని తన తండ్రి ఇంటిని వదిలి రమ్మన్నాడు, దేశాన్ని వదిలమన్నాడు, బంధువులు వదలమన్నాడు. తర్వాత తండ్రిని వదిలిపెట్టి నా దగ్గరికి వస్తే నిన్ను ఆశీర్వదిస్తాను. ఇక్కడ చూస్తే నేను నీకు చూపించే దేశములకు వెళ్ళము, ఇప్పుడు ఆశీర్వాదాలకు వస్తాను. 2వ వచనం చదువు. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండు. ఇక్కడ చూస్తే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదను, నిన్ను ద్వేషించే వారిని చెప్పించదను. భూమి యొక్క సమస్త వంశంలో నీ యందు ఆశీర్వాదించబడరని అబ్రహాంతో అనగా. ఇక్కడ 7 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 7 ఆశీర్వాదాలు ఉన్నాయి. 3 వదిలిపెట్టేస్తే 7 ఆశీర్వాదాలు ఇస్తానంటున్నాను. నేను ఏం చేస్తామన్నాడు? దేశాన్ని వదిలితే నీకు ప్రపంచాన్ని ఇస్తానంటున్నాడు, బంధువులు వదిలితే గొప్ప జనాన్ని ఇస్తానంటున్నాడు, నీ తండ్రి ఇంటిని వదిలితే అనేక మందికి తండ్రిగా నేను చేస్తానంటున్నాడు. అర్థమైందా? వాళ్ళని వదిలిపెట్టమంటే పూర్తిగా వాళ్ళని వ్యతిరేకించి అనుకుంటున్నారు యవనస్తులు. వాక్యం చెప్తున్నాడు కదా, మనం ముందు అదేని తల్లిదండ్రులు ప్రేమించాలి, అది కూడా చెప్తున్నాడు. ఇక్కడ అది కూడా చెప్తున్నాడు, తల్లిదండ్రులని సన్మానించాలి, తల్లిదండ్రులకి మాటలు లోబడాలి. అర్థమైందా? మనకు రెక్కలు వచ్చాయి కదా, అది వచ్చాయి కదా. ఎక్కడికి వెళ్ళిపోయారు అందరూ? యవనస్తులకు ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయా? బాధ్యతలు ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు నాకే ఉద్యోగం ఉంది. అంకుల్కి చెప్పుకున్నా వచ్చినప్పుడే, అంకుల్ నా ఉద్యోగం ఇలాంటిది, అంకుల్ నా పరిస్థితి ఇది అని వచ్చినప్పుడే ఆయనకి చెప్పుకున్నా. అంకుల్ నాకు పరిస్థితులు, అప్పుడు నేను లేసేలేదనుకో అప్పుడప్పుడు భయపడుతుంటా, ఫోన్లు వస్తూ ఉంటాయి, నాది 24 గంటల ఉద్యోగం, నా పరిస్థితి ఇది అని చెప్పి వచ్చినప్పుడే చెప్పుకున్నా. యవనస్తులకి ఏం పనులు ఉంటాయి? సరే, ఈరోజు ఇప్పుడు స్కూల్ ఉందా? ఏమైనా ఆన్లైన్ క్లాసులు ఉన్నాయా? ఎందుకు వెళ్ళిపోతున్నారు? తల్లిదండ్రులు ఎందుకు చెప్పలేకున్నారు? చాలా బాధాకరమైంది. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా పనులు ఉంటే వెళ్ళిపోతే వేరే విషయం, కానీ అనవసరంగా వెళ్ళి ఆ రోడ్ల మీద తిరిగితే ఏం ఉపయోగం? సరే, ఇక్కడ చూస్తే మనకు అబ్రహాము అవి వదిలిపెడితే నిన్ను దీవిస్తాను, 7 ఆశీర్వాదాలు. సపరేషన్ అంటే నువ్వు అవి వదిలిపెడితే దేవుడు కండిషన్లు పెడతాడు మనిషికి కూడా. అబ్రహాము నీకు దేశాన్ని వదులు, నీకు ప్రపంచాన్ని ఇస్తావు. అబ్రహాము జనాన్ని వదులు, అనేక మంది జనాలకు తండ్రి, నువ్వు నీ తండ్రి ఇంటి. ఈ విధంగా అబ్రహాం చెప్పినప్పుడు అబ్రహాము కొంత సమయము వదలలేకపోయాడు, తర్వాత అన్నీ పోయాడు. నేను అనుకుంటాను అబ్రహామే తన తండ్రిని చంపి దేవుడే తన తండ్రిని చంపినొచ్చేమో. ఎందుకంటే ఆశీర్వదించాలంటే అడ్డంకులు ఉంటాయి, అవునా? తండ్రి చనిపోయాడు, తమ్ముడు వెళ్ళిపోయాడు, భార్య కుమారుడు జన్మిస్తూ వచ్చాడు, అన్నీ అయిపోయి దేవుడు ఆశీర్వదిస్తూ కుమారుడు ఇస్తూ నిన్ను కూడా, నీకు నాకు కూడా దేవుడు కొన్ని కండిషన్స్ పెడతాడు. నువ్వు దీన్ని వదిలిపెట్టు, పాపం వదిలిపెట్టు, లోకాన్ని వదిలిపెట్టు, నీకు ఇది ఇస్తా, నువ్వు దీన్ని వదిలిపెడితే దీన్ని ఇస్తా. అది నీకు తెలుసు, దేవుడికి తెలుసు. వదిలిపెడుతున్నావా? వదిలిపెట్టకపోతే మన పరిస్థితి కష్టం. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మీకు తెలిసేదే. ఆకాశంలో ఉంటాయి తెలుసా?
చూసారు ఆకాశంలో అప్పుడప్పుడు కాలుస్తుంటారు బాంబులు తెలుసు కదా, అది చేత్తో పట్టుకొని అది తాగే వాళ్ళు అయితే పెట్టుకొని ఇటు పెడతారు, ఒక కడ్డీకి పెట్టినప్పుడు అది సర్రంటది. వదిలే టైంలో వదలకపోతే ఏమో జరుగుతుంది, పేలిపోయి వాడికి అపాయం. అది వదలాల్సిన టైంలో వదలకుంటే పేలిపోతుంది, అదే వదలాల్సిన టైంలో వదిలేస్తే వెళ్ళిపోతుంది. మన జీవితంలో కూడా వదలాల్సిన టైంలో వదలకపోతే నష్టమే, శ్రమలు, కష్టాలు వస్తాయి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. వదిలిపెట్టు, నీలో ఉన్నటువన్నీ వదిలిపెట్టి మాటల్లో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో ఉన్నాయేమో సరి చేసుకో. వదిలిపెట్టకపోతే ఏంటి చూసాం కదా, ఆకాశం. ఇంకోటి చూస్తే సూలూరుపేట మన దగ్గరలో ఉంది, సూలూరుపేట దగ్గరలో ఉంది. అది ర్యాకెట్ శ్రీహరికోట, సూలూరుపేట దగ్గర శ్రీహరికోట దాంట్లో ఉంది. శ్రీహరికోటలో వాళ్ళు అప్పుడప్పుడు పిఎస్ఎల్వి ఏదో వదులుతూ ఉంటారు ర్యాకెట్లు. అవి ఏం చేస్తుంటే అప్పుడప్పుడు చెప్తుంటారు, ఒరే ఫెయిల్ అయిందిరా, ఇది ఫెయిల్ అయిందిరా అని. ఎందుకు ఫెయిల్ అవుతుంది అది అంటే, దాన్ని వాళ్ళు ఒకటి ఆన్ చేసినప్పుడు మొదటిగా స్లోగా వెళ్తుంది. అక్కడ కొద్ది దూరం పోయినప్పుడు అది ఇలా ఇచ్చుకొని వెళ్ళిపోయినప్పుడు కొంచెం అంటే దాని బరువు కొన్ని టన్నుల్లో ఉంటుంది, కొంత భారం వదిలేస్తుంది. మళ్ళీ ఇంకా కొంచెం దూరం సెకండ్లో ఇంకా వెళ్ళే కొంచెం స్పీడ్ పూర్తికి వెళ్ళేటప్పటికి దాంట్లో ఉండేది ఒక 10-20 కేజీలు పైకి వెళ్ళేది. అదే అది వదలాల్సింది ఇక్కడ వదలకుండా అది అలా ఉంటే అది ఫెయిల్ అయిపోతుంది, తీసుకొచ్చి సముద్రంలో పడేస్తాను, నాశనమే. అంతేనా? అంత డబ్బు ఖర్చు పెట్టి నాశనమే దాని పరిస్థితి. నువ్వు వదులుతున్నావా? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. వదిలిపెట్టు. అబ్రహాం వదిలిపెట్టాడు, దేవునికి లోబడ్డాడు, కొంత సమయం తీసుకున్నాడు. మనకు దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు, ఇస్తున్నాడు. తప్పు చేస్తాం, ప్రభువా నన్ను క్షమించు, క్షమిస్తాడు. క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, కనికరం చూపే దేవుడు మన దేవుడు. ఎన్నిసార్లు, ఎంత టైం కనికరిస్తాడు, ఎంత టైం పరీక్షించుకో. సరే, ఇక్కడ చూస్తే అబ్రహాం ఆశీర్వదించాడు. ఆశీర్వించబడ్డానికి 3 ఉన్నాయి. ఒకటి, భౌతికంగా సపరేషన్, ఏర్పరచబడాలి. భౌతికంగా ఏర్పరచబడాలి, విశ్వాసంలో ఏర్పరచబడాలి, వ్యక్తిత్వంలో ఏర్పరచబడాలి. అప్పుడు దేవుడు నిన్ను నన్ను తీరుస్తాడు. మన జీవితంలో కూడా భౌతికంగా ఏర్పరచబడ్డావా అనుకుంటున్నావా? ఆదివారమే క్రైస్తవులవా మనం అనుకుంటున్నావా? భౌతికంగా అంటే మన యొక్క లోకంలో ఉంటున్నాం. భౌతికమైన విషయాలు మనం వదిలిపెట్టాలి. వదిలిపెట్టకుండా వాటిని పట్టుకొని మనం 2 విధాలుగా ఇందా చదువుకున్న 2 పడవల మీద కాలేస్తే ఏమవుతుంది? మునిగిపోతాం. అవునా? ఏదైనా ఒక దాంట్లోనే ఉండాలి. వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. నులివెచ్చగా ఉంటే కష్టం. అర్థమవుతుందా? భౌతికంగా మనం ఏర్పరచబడాలి. భౌతికంగా మొదటిగా మనం ఏర్పరచబడినప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. రెండవదిగా చూస్తే విశ్వాసంలో మనం ఏర్పరచబడాలి. అవిశ్వాసంగా మనం జీవిస్తూ ఉంటాం. అవిశ్వాసంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడా? లేదు. విశ్వాసంలో నువ్వు స్థిరులై ఉండాలి, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. వ్యక్తిత్వంలో ఏర్పరచబడాలి. వ్యక్తిత్వం, మన యొక్క వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే మీకు తెలుసు. మన జీవితాలు మందిరంకి వచ్చిన మందిరంలాగా ఉంటాం, బయటికి వెళ్ళినప్పుడు బయటలాగా. మన వేషాలు బయట తెలుస్తాయి, మందిరంలో తెలియదు. నా వేషాలైనా కూడా నాది కూడా పనిచేసే వాళ్ళని బట్టి వాళ్ళని అడిగితే చెప్తారు, వాడు ఎట్టాడు అంటే నా విషయం తెలియంటే అక్కడ తెలియాలి, మీ విషయాలు తెలియాలంటే మీరు చేసి పని చేసేది ఇక్కడ అడగాలి. అంతేనా? అక్కడ నీ గురించి గుడ్ అని అంటే అక్కడ నీ గురించి
అబ్బా ఈ వ్యక్తి చాలా మంచిది, చాలా మంచి వ్యక్తి అని అంటే వెరీ గుడ్, నువ్వు ఆశీర్వదించబడ్డానండి, నువ్వు ఆశీర్వదించబడ్డవాడివే. నీ గురించి నువ్వు చెప్పుకోవటం కాదు, నీ గురించి దేవుడు చెప్పాలి, నీ గురించి నీ చుట్టుపక్కల వాళ్ళు చెప్పాలి అంటారు. పక్క వాళ్ళు చెప్పాలి మన గురించి, అవునా? వ్యక్తిత్వం చివరిగా చూస్తే దేవుడు ఆశీర్వదించాలంటే ఒంటరితనంలో దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒంటరితనంలో దేవుడు ఆశీర్వదిస్తాడు. మీకు ఇవన్నీ చూపించడం టైం లేదు కాబట్టి ఒంటరితనంలో దేవుడు ఆశీర్వదిస్తాడు. భక్సింగ్ అంకుల్ విన్నారా? ఆయన కుటుంబాన్ని వదిలాడు, మొత్తం ఆయన పిల్లల భార్యను మొత్తం వదిలేసి వచ్చాడు. దేవుడు ఏ విధంగా వాడుకున్నాడు, దేవుడు ఏ విధంగా ఆశీర్వాదం. అనేక వేల సంఘాలు కట్టుబడుతూ వచ్చాయి, అనేక మంది దేవుళ్ళకి నడిపించబడుతూ వచ్చారు. అలాంటి భక్తులు ఎంతోమంది మనకు తెలిసిన ఒంటరితనంలో దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు అనుకుంటున్నావు ఒంటరిగా ఉన్నాను కదా, బాధపడుతున్నాయేమో, నాకు ఎవరు దిక్కు లేరు, నన్ను ఎవరు ఆదరించడం లేదు, నేను ఒక్కడిని ఒంటరిని అయిపోయినాను, నాకు ఎట్ట ప్రభువా అని అనుకుంటున్నాను. దేవుడి మీద ఆధారపడు. నీ ఒంటరి స్థితిలో దేవుడి మీద ఆధారపడు. పక్కదారులు తొక్కవద్దు, పక్కదారి వెళ్ళొద్దు, నష్టమే. పక్కదారి వెళ్తే నష్టమే. దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆశీర్వదిస్తాడు. నీ ఒంటరితనంలో ఏం చేస్తున్నావు? ముసలమ్మ ముచ్చట మాటలు మాట్లాడుతున్నావా? పనికి మాటలు మాట్లాడుతున్నావా? దేవుడితో నీ సంబంధం పెట్టుకో, నేను ఆశీర్వదిస్తాడు. దేవుడు అబ్రాహామును కూడా ఏర్పరచబడుతూ వచ్చాడు. భక్సింగ్ అంకుల్ని ఏర్పరచుకున్నాడు, తీసుకొచ్చాడు, సపరేషన్ చేశాడు. అప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. అనేక సంఘాలు కట్టబడతాయంటే, అనేక సంఘాలు ఈ విధంగా అనేక మంది విశ్వాసుల్ని రక్షించబడ్డారంటే ఎలా కుదురుతుంది? ఇది దేవుడి యొక్క మాటకు లోబడ్డాడు. ఆయన ప్రార్థన చేస్తే, భక్సింగ్ అంకుల్ ప్రార్థన చేస్తే అది ఇంకా ఆయన మాట్లాడ్డంట. మనం విన్నది మాట్లాడు. ప్రార్థన లేని సమాధానం చెప్పేస్తాడు, ప్రార్థన లేని సమాధానం చెప్పేస్తాడు. ఆ వ్యక్తిని అంకుల్ నా కోసం ప్రార్థన చేయి, నేను వెళ్తున్నా అంటే నువ్వేం చేయాలో అక్కడ నువ్వేం చెప్పాలో అని ప్రార్థనలేనే వాళ్ళకి జవాబు వచ్చేస్తుంది. అలాంటి దైవజనం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు అనేక ఆయన గురించి సాక్షి ఉంటే విమానమే తిరిగి వచ్చిందంటే ఎక్కువ, ఫ్లైటే వెనక్కి వచ్చిందంటే సామాన్యమైన విషయం. అన్ని వేల మంది భోజనం లేకుంటే, భోజనము ఏమీ లేకుంటే ప్రార్థన చేయండి అంటే భోజనం సమకూర్చి వచ్చాడు. ఎలా సాధ్యమైంది? ఆయన విశ్వాసాన్ని బట్టి. నీ విశ్వాసం ఎలా ఉంది? నీ సంఘం కట్టబడాలి, నీ కుటుంబం కట్టబడాలంటే నువ్వేం చేయాలి? విశ్వాసంగా జీవించాలి. ఉన్నావా? అలాంటి విశ్వాసంలో నువ్వు జీవిస్తూ ఉండాలి. దేవుడు అప్పుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తాడు. అబ్రాహాంకి ఇచ్చిన దేవుడే నీ దేవుడు, నా దేవుడు, మనందరి దేవుడు ఆయనే. మనకెందుకు ఇవ్వడు? ఇస్తాడు. కానీ మనం అడిగే విషయంలో, మనం ఉండే విషయాల్లో, మన యొక్క బిహేవియర్, మన యొక్క మాటలు, మన యొక్క ప్రవర్తన, మన యొక్క ప్రేమను బట్టే మనకు కావటం లేదు. అన్నా నాకు ఇది రావటం లేదన్నా, చేయటం లేదన్నా అంటే దేవుడి సమయం ఉన్నది. అబ్రహాంకి కుమార్ని ఇచ్చేదానికి ఇంచుమించు 70 సంవత్సరంలో ఆయన్ని పిలిచినప్పుడు 99 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలకి ఇస్సాకునిచ్చాడు? 30 సంవత్సరాలు. ఎంత సమయం పట్టింది దేవుడు ఆయనకి కుమార్ని ఇచ్చేదానికి. ఎంతకే పిలిచినప్పుడు ఇచ్చు కదా, ఏమవుతుంది? ఇచ్చాడా? ఆయన్ని సపరేషన్ చేస్తూ వచ్చాడు, ఆయన వేర్పరపడుతూ వచ్చాడు. అప్పుడు దీవెనలు ఇస్తూ వచ్చాడు. ఈ దీవెనలు నీకు కావాలా? ఈ దీవెనలు నీకు కావాలంటే నువ్వైన యేసు క్రీస్తు విశ్వాసంతో జీవిస్తే అప్పుడు మనం ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. అలా దీవించాలి. అలా దీవించినప్పుడే మనము, మన కుటుంబము, మన సంఘము కట్టబడుతుంది.
కట్టబడుతుంది. సంఘం కాదు, కొన్ని వేల సంఘాలు కట్టచ్చు. మనం కట్టలేకపోవడానికి కారణం ఏంటి? మనలో ఉండే అవిధేయత, మనలో ఉండే యొక్క లోపాలు, మన యొక్క ప్రవర్తనే, మన యొక్క బిహేవియర్. దీన్ని బట్టి మనం కట్టలేకపోతున్నాం, బాధ పెడుతున్నాం, అనేక మందిని ఇబ్బంది పెట్టేవాళ్ళం. సరి చేసుకు ఈ మధ్యాహ్న కాలం మరి సమయం రాదు నీకు. ఎలా ఉన్నావో ఇది అనుకూలమైన సమయం, ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఇంకా నీలో ఏమన్నా ఉంటే ఇదే సమయం. ఒప్పుకో, ప్రభా నాలో ఇది ఉంది, నేను ఈ దినమే నేను వేర్పరచబడుతున్నాను, ఈ దినమే నేను ఒప్పుకుంటున్నాను. ఒప్పుకో, ప్రభు కళలో ప్రవేశించు. తీర్మానం చేసుకొని ప్రభు కళలో ప్రవేశించు. అప్పుడు నీ కుటుంబం దిగించబడుతుంది. కళలో ప్రవేశిస్తాం. దేవుని వాక్యాన్ని దీవించిన గాక.